ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ వివరాలు ఏంటనేది ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే అక్టోబర్ 16వ తారీఖు అండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరి వరకు చూడండి. మరోసారి కానీ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వాళ్ళకి లైక్ చేయండి. వివరాలకి వెళ్ళిపోదాం. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులకు సంబంధించి పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తున్నటువంటి 13 మందికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా, ఎస్జీడీసీలుగా 4 అదనపు కలెక్టర్లుగా బాధ్యతలు కల్పిస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్ బుధవారం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. సో ఒక గుడ్ న్యూస్ అది చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. సో మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక బదిలీల ఉపాధ్యాయులను రిలీవ్ చేయండి. ఇందుకు సంబంధించి అంటే డిఎస్సిలో పోస్టుల భర్తీ తర్వాత మిగిలిన ఖాళీ పోస్టులకు సంబంధించి అకాడమీకి ఏదైతే ఇన్స్పెక్టర్లు నియమించి జూన్లోనే బదిలీ పొందిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని చెప్పేసి జాతీయ ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం షరీఫ్ ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారన్నమాట. సో ఇక ప్రభుత్వం తొందరలోనే నిర్ణయం తీసుకోవాలని. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఆ రాష్ట్రంలో 16,600 అంటే 187 మంది ఇమాములు మౌజుములకు సంబంధించి జూన్, జూలై, ఆగస్టు నెల గౌరవ వేతనాలు అంటే వారికి రావాల్సిన జీతాలు కావచ్చు, వేతనాలు అనేది 24.26 కోట్లు విడుదల చేసినట్లు వక్ఫ్ బోర్డు చైర్పర్సన్ అజ్మతుల్లా హుస్సేన్ బుధవారం అయితే తెలపడం జరిగిందనమాట. ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే టీజీపీఎస్సీ అనగా నిర్వహించినటువంటి గ్రూప్ 2 పరీక్షల మండల పంచాయతీ ఆఫీసులుగా ఎంపీపీఓ ఎంపికైనటువంటి 126 మందిని ధృవ పరిశీలన అంటే పత్రాల పరిశీలనకు సంబంధించి బుధవారం జరిగిందనమాట. ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషన్ రెడ్ కార్యాలయంలో ఎంపీఓలుగా ఎంపికైన వారి ధృవపత్రాలను అంటే వెరిఫై చేశారనమాట. గ్రూప్ 2లో మొత్తం 126 మంది ఎంపికైనగా ఇందులో 120 మంది సర్టిఫికెట్ల తనిఖీ అయితే పూర్తి కావడం జరిగింది. మల్టీ జోనల్ 1లో 70 మంది ఉన్నారు. ఇక ఎంపీవాక అనగా 67 మంది, మల్టీ జోనల్ 2లో వచ్చేసి 56 మందికి 53 మంది ధృవపత్రాలు సరి చూశారనమాట. దీన్ని నిమిత్తం పిఆర్ కమిషన్ 6 కౌంటర్లను అయితే ఏర్పాటు అయితే చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి డిప్యుటేషన్ అంటే నిబంధనలకు అనుగుణంగా డిప్యుటేషన్పై పనిచేసేందుకు సుముఖంగా ఉన్న పంచాయతీ కార్యదర్శులు వివరాలకు తమకు సమర్పించాలని జిల్లా పంచాయతీ అధికారులు డిపో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టరు జి సృజన అయితే తెలపడం జరిగింది. ఉద్యోగులకు తుది కేటాయింపు ప్రక్రియ సందర్భంగా గతంలో పనిచేసిన చోట్ల నుండి ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన పంచాయతీ కార్యదర్శి ఇంటర్ లోకల్ క్యాడర్ టెంపరీ ట్రాన్స్ఫర్ డిప్యుటేషన్ సంబంధించి మార్గదర్శకాలు పంపించినట్లయితే తెలిపారన్నమాట. సో 2021 డిసెంబర్లో జీవో 317 అమలు సందర్భంగా బదిలీ, ఆ తర్వాత 2022 ఫిబ్రవరిలో 2024 సంబంధించి ముఖ్యంగా సెప్టెంబర్లో ఇచ్చిన రీఅలాట్మెంట్ సందర్భంగా ప్రయోజనాలు లభించినట్లు వారి పరిగణలోకి తీసుకోవాలని చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ మేరకు బుధవారం డిపిఓలకు ఓ మెమో ద్వారా అయితే పిఆర్ శాఖ ద్వారా అయితే పంపించిందనమాట. అదేవిధంగా జీవో 317 వల్ల నష్టపోయిన కార్యదర్శులకు జీవో 190కి అనుగుణంగా డిప్యుటేషన్ కల్పించాలని పిఆర్ డైరెక్టర్లు జి సృజనకు వినతి పత్రాన్ని అయితే అందజేయడం జరిగిందనమాట. ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మరో అప్డేట్ చూసుకున్నట్లయితే విదేశాలకు తెలంగాణ టీచర్లు బోధనపై అధ్యయనానికి 160 మంది వియత్నాం, ఫిన్లాండ్, జపాన్లో పర్యటన, త్వరలో దరఖాస్తుల స్వీకరణ, జిల్లా కలెక్టర్ నేతల్లో ఎంపిక కమిటీలు అయితే ఉంటాయన్నమాట. సో ఎందుకు పంపుతున్నారు ఏంటనే దీనిపైన సో రాష్ట్ర పాఠశాల విద్యలో ప్రమాణాలు మెరుగుపరచాలంటే ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం తెలంగాణ విద్యా బోధన రూపొందించే యోచనలో దీనికోసం వేరు దేశాల బోధనా సిలబస్ను కాలానుగుణంగా వస్తున్న మార్పులను పరిశీలించడం కీలకమని భావిస్తుంది. ఇందుకోసం ఆయా దేశాల్లో బోధనా విద్య అధ్యయనం చేయడానికి రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయులు విదేశాలకు పంపనున్నట్లు తెలుస్తుందన్నమాట. సో ఇక ఉపాధ్యాయుల ఎంపిక 5 రోజుల పాటు విదేశాల్లో ఇక దీనికి సంబంధించి టర్మినేషన్ అంటే ఇవన్నీ కూడా ఉండనున్నట్ల దరఖాస్తులు అయితే త్వరలోనే తీసుకోబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక ముఖ్యంగా ఈరోజు క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతుంది. ఉద్యోగులకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక ఎందుకంటే 18న బంద్కు అయితే మద్దతు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సంపూర్ణ మద్దతు అయితే ఇటు బీఆర్ఎస్ బీజేపీ సంబంధించి ఈ నెల 18వ తారీఖు అయితే బంద్ అయితే నిర్వహించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక ఇందుకు సంబంధించి